హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 8th ఆగస్ట్ 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న పేపర్ అనాలిసిస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయండి. అండ్ అంతేకాకుండా నిన్న జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన పేపర్ అయితే నేను అప్లోడ్ చేశాను, ప్రిలిమ్స్ది, అండ్ కీ కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట అఫీషియల్గా. సో ఎవరైనా ఇంకా చూసుకొని ఉండకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఈరోజు చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. మన ఛానల్ నుండి కూడా చాలా కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడం జరిగింది. అయితే కొంచెం డెప్త్గా కవర్ చేశారండి కరెంట్ అఫైర్స్, ఏదో పైన అడగకుండా చాలా డెప్త్గా అడగడం జరిగింది. కాబట్టి ఎవరైతే డెప్త్గా ఒక క్వశ్చనే కాకుండా కీ పాయింట్స్ని లేదా పేపర్ అనాలిసిస్లో మొత్తం విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళకి చాలా ఈజీ అయిపోద్ది పేపర్ అయితే. ఓకే, సో ఫ్యూచర్ నెక్స్ట్ కానిస్టేబుల్కి కూడా అదేవిధంగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్డెప్త్గా మీరు ఒక విషయం మీద అవగాహన పెంచుకోండి. సో నిన్న వచ్చిన ఒక పేపర్లో క్వశ్చన్ గురించి కూడా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందులో ఏంటంటే మనం ఇకపై గవర్నమెంట్కి రిలేటెడ్ ఉండే ప్రతి టాపిక్ని ఖచ్చితంగా చదవాల్సిందే అని క్లారిటీ అయితే వచ్చిందండి. అంటే ఈ విషయం పెద్దగా అవసరం లేదని అనుకోవడానికి లేదు. ప్రతి విషయాన్ని గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా సంస్థ గురించి కావచ్చు, గవర్నమెంట్ గురించి కావచ్చు, ఏదైనా సరే చిన్న విషయం అయినా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఈరోజు మనం చూసుకుంటే ఆకాశ్ ఎయిర్ సేవలు ప్రారంభం. చూడండి, దేశీయ విమానయాన రంగంలోకి కొత్తగా ఇంకొక కంపెనీ వచ్చిందండి. ప్రముఖ పెట్టుబడిదారుడు రాకేష్ జుంజువాలా, విమానయాన రంగ ప్రముఖులు ఆదిత్య ఘోష్, వినయ్ దుబే ఆధ్వర్యంలో వీళ్ళు ముగ్గురు కలిసి ఆకాశ్ ఎయిర్ అనే ఒక కొత్త ఎయిర్లైన్ సంస్థని ఆదివారం నాడు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటికే మన ఇండియాలో చాలా ఎయిర్లైన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు అందులో ఆకాశ్ ఎయిర్ కూడా ఒకటి చేరింది. తొలి విమానం ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్ళింది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తన విమానాన్ని ప్రారంభించారు. సో ఈ విమానాన్ని ఆకాశ్ ఎయిర్కు పౌర విమానయాన శాఖ నమ్మశక్యం కానంత సహకారాన్ని అందించిందని జుంజున్వాలా పేర్కొన్నారు. గత నెల 7న డీజీసీఏ నుంచి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ను కూడా పొందిన ఆకాశ్ ఎయిర్ ఈ నెల 13న బెంగళూరు కొచ్చి మార్గంలో, 19న బెంగళూరు ముంబై మార్గంలో, వచ్చే నెల 15న చెన్నై ముంబై మార్గంలో విమాన సర్వీసులను అయితే స్టార్ట్ చేస్తారు. అలా ఫ్యూచర్లో మెల్లమెల్లగా చాలా ప్రాంతాలకి కూడా వాళ్ళ యొక్క విమానాలను అయితే నడుపుతారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. తర్వాత ఇక్కడ ఒక మీకు టెంపుల్ కనబడుతుంది కదా. సో ఈ టెంపుల్ కురుక్షేత్రలో ఆసియాలోని ఎత్తైన గుడి ఇది. చూడండి, భగవద్గీత బోధనలకు అనుగుణంగా ఆసియాలోని తొలి అండ్ అతి ఎత్తైన దేవాలయాన్ని హర్యానాలోని కురుక్షేత్రలో నిర్మిస్తున్నారండి. 260 అడుగుల ఎత్తులో 18 అంతస్తుల బ్రహ్మ సరోవర్ నది ఒడ్డున జ్ఞానమందిర్ పేరిట నిర్మాణం చేపట్టారు. ఈ దేవాలయాన్ని 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. శ్రీ బ్రహ్మపురి అన్నక్షేత్ర ఆశ్రమ ట్రస్ట్ నిర్వాహకులు దేవాలయ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. కురుక్షేత్ర అభివృద్ధి బోర్డు ఈ భూమిని విరాళంగా ఇచ్చింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఆసియాలోని తొలి అతి ఎత్తైన దేవాలయం, భగవద్గీత బోధనలకు అనుగుణంగా ఆసియాలోని తొలి అతి ఎత్తైన దేవాలయాన్ని లేదా తొలి దేవాలయాన్ని అని ఒక క్వశ్చన్, అతి ఎత్తైన దేవాలయాన్ని ఇంకో క్వశ్చన్ అడగవచ్చు. ఎక్కడ నిర్మిస్తున్నారు అనగానే ఫస్ట్ హర్యానా అనేది ఒక స్టేటు, అక్కడ అది కూడా ఎక్కడంటే కురుక్షేత్రలో నిర్మిస్తున్నారు. దీని ఎత్తు ఎంత అని అడిగితే 260 అడుగులండి దీని ఎత్తు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా క్వశ్చన్ రావచ్చు. ఎన్ని అంతస్తులు ఉంటాయంటే 18 అంతస్తులు ఉంటాయి. దీన్ని ఏ నది ఒడ్డున నిర్మిస్తున్నారంటే బ్రహ్మ సరోవర్, ఇదొక క్వశ్చన్గా అడగవచ్చు. అదేవిధంగా ఎన్ని ఎకరాల్లో అంటే 3 ఎకరాలు. దీన్ని ఎవరు నిర్మిస్తున్నారంటే శ్రీ బ్రహ్మపురి అన్నక్షేత్ర ఆశ్రమ ట్రస్ట్ అండి. దీనికి స్థలాన్ని ఎవరు కేటాయించారు అంటే కురుక్షేత్ర అభివృద్ధి బోర్డు. ఓకే, తర్వాత అక్రమ సంతానం అనే పదాలని తొలగించాలి, పార్లమెంటరీ కమిటీ సూచన. చూడండి, పార్లమెంటులో ఒక కమిటీ ఉంటుంది. అంటే అన్ని పార్టీలు కలిసి కొంతమందిని అభ్యర్థులు ఒక కమిటీగా ఫామ్ అవుతారు. వాళ్ళకి ఎన్డీఏ అని కానీ, కాంగ్రెస్ అని కానీ, లేదా ఇతర పార్టీలను ఉండవు. అన్ని పార్టీల నుండి కొంతమంది ఫామ్ అవుతారనమాట ఈ కమిటీకి. అయితే చూడండి, దత్తత చట్టం నుంచి అక్రమ సంతానం అనే పదాన్ని తొలగించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. దత్తత చట్టంలోని అక్రమ సంతానం అనే ఒక ఏదైతే వర్డ్ ఉంటుందో దాన్ని తీసేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పింది. సిఫార్సు చేసింది. వివాహానంతరం లేదా వివాహానికి ముందు, అంటే పెళ్ళైన తర్వాత లేదా పెళ్ళికి ముందు జన్మించినప్పటికీ ఏ ఒక్క చిన్నారిని కూడా అక్రమ సంతానంగా పేర్కొనే హక్కు ఎవరికీ లేదని అభిప్రాయపడింది.
ఈ మేరకు గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్పై సమీక్ష సందర్భంగా పలు కీలక సూచనలు చేసిందండి. సంరక్షణ గార్డియన్షిప్ అంటే సంరక్షణకు అంటే గార్డియన్షిప్ కదా, సో సంబంధించి అన్ని మతాలకు వర్తించేలా సమగ్ర చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందని కమిటీ తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఓకే, అది సో దత్తత చట్టం దాని నుండి. ఓకే, ఇక్కడి నుండి మనకి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే అక్రమ సంతానం అనే పదాన్ని ఏ చట్టం నుండి తీసేయాలని పార్లమెంటరీ కమిటీ సూచన చేసిందంటే దత్తత చట్టం నుంచి. ఓకేనా, అది సో ఎలా అంటే వివాహం తర్వాత వివాహానికి ముందు జన్మించినప్పటికీ ఏ ఒక్క చిన్నారిని కూడా అక్రమ సంతానంగా పేర్కొనే హక్కు ఎవరికి లేదని ఆ కమిటీ చెప్తుంది. ఓకే, తర్వాత ఇకపై స్కూళ్ళల్లో ఖోఖో, కర్రాబిల్ల ఆటలు చూడండి, స్థానికంగా ఆడే ఆటలు వాటి గురించి స్కూళ్ళల్లో విద్యార్థులకు తెలియజేసేలా కేంద్ర విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. ఆటల పట్టికలో గుర్తుపెట్టుకోండి, ఆటల పట్టికలో గేమ్స్ టేబుల్లో ఖోఖో, కర్రాబిల్ల, కుంటుడు ఆటలు, పతంగులు ఎగరేయడం, సంతాల్ కట్టి వంటి రీజనల్ గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పిల్లలతో ఆడించాలని నిర్ణయం తీసుకుంది. అలాంటి 75 ఆటలని నోటిఫై చేసి వాటిని ప్రోత్సహించాలని ఆలోచనలో ఉంది. అదేవిధంగా ఆయుర్వేదం, లోహ శాస్త్రాలను కూడా పాఠ్యాంశంలో చేర్చాలని చెప్తోంది. అంటే ఇప్పటివరకు మనం బయాలజీ చెప్పుకున్నాం కదా, అలాంటి బయాలజీలోనే ఆయుర్వేదాన్ని కూడా స్పెషల్ సబ్జెక్ట్గాను లేదా ఉన్న వాటిల్లోనే ఇంక్లూడ్ చేసి చెప్పాలనేది వీళ్ళ ఉద్దేశం. దీనివల్ల విద్యార్థులకు చిన్నతనం నుంచే భారతీయ సంస్కృతి, కళలు, శాస్త్రాలు, ఆటల గురించి తెలుసుకునే వీలు కలుగుతుందని అభిప్రాయపడిందనమాట. ఫ్యూచర్లో ఇది చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఖోఖో, కర్రబిల్ల, కుంటుడు, పతంగులు ఎగరవేయడం, సంతాలు కట్టి ఇవి మామూలు, కానీ ఇలాంటి 75 రీజనల్ గేమ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో, వాటన్నింటిని కూడా చేర్చాలనే ఆలోచనలో ఉన్నారు. తర్వాత ఇస్రో SSLV ప్రయోగం విఫలం. మనము ఫ్యూ డేస్ బ్యాక్ కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాము. ఇలా ఏంటంటే మన ఇండియా ఆల్ ఓవర్ మన ఇండియాలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఒక గుర్తింపుగా 75 స్కూళ్ళ నుండి ఆల్ ఓవర్ ఇండియాలో 750 మంది అమ్మాయిలతో, బాలికలతో ఒక పర్టికులర్ ఒక ఆజాదీ సాట్ అనే ఒక శాటిలైట్ని డెవలప్ చేయించారండి. ఏ సైట్? ఆజాదీ సాట్. దీన్ని SSLV నౌక ద్వారా ప్రయోగం చేశారు. నిన్ననే జరిగింది ఆ ప్రయోగము, సండే. ఎవరైనా లైవ్లో చూసి ఉండకపోతే నేనైతే చూశాను, కథ లాస్ట్ వరకు చూడలే. కానీ లాస్ట్కి తెలిసిన విషయం ఏంటంటే అది ఫెయిల్ అయిందంట. ఆ SSLV ప్రయోగం అనేది ఫెయిల్ అయింది. దాని గురించి ఇప్పుడు మనం చెప్దాము. చూడండి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన తొలిసారిగా ప్రయోగించిన చిన్న ఉపగ్రహ నౌక SSLV అనేది ఇస్రో వాళ్ళు తయారు చేసిన చిన్న అంటే స్మాల్ శాటిలైట్ అనమాట, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. అయితే దీన్ని ఇస్రో వాళ్ళు డెవలప్ చేశారు. కానీ ఇందులో పెట్టిన ఆజాదీ సాట్ అనే ఒక ఉపగ్రహాన్ని అంటే శాటిలైట్ని స్టూడెంట్స్ తయారు చేశారు. అయితే మొత్తానికి ఏదైతే స్పేస్ వెహికల్ ఉందో ఇది ఫెయిల్ అయింది. EOS-02 ఆజాదీ సాట్ ఈ ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టడంలో ఈ మిషన్ అనుకున్న ఫలితాలను ఇవ్వలేదని ఇస్రో చైర్మన్ ఎవరండి సోమనాథ్ తెలిపారు. వాహనౌక నుంచి ఉపగ్రహాలు విడిపోయినా వాటిని కక్షలో అయితే ప్రవేశపెట్టే దశలో అవాంతరాలు రావడం, దీంతో ప్రయోగం ఫెయిల్ అయిందట. వృత్తాకార కక్షలోకి బదులుగా వలయాకారం కక్షలోకి ఉపగ్రహాలు చేరాయట. అయినా వాహనౌక పనితీరు అంచనాలు అందుకున్నట్లుగా వివరించారు. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినంత వరకు అందుకున్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే SSLVని ఎవరు తయారు చేశారంటే ఇస్రో, అండ్ అది ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది చెప్పాలి. అండ్ ఇందులో ఏ శాటిలైట్ని పంపించారంటే EOS-02 ఆజాదీ సాట్. ఈ ఆజాదీ సాట్ని 75 స్కూళ్ళ నుండి మొత్తం 750 మంది స్టూడెంట్లు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇస్రో చైర్మన్ ఎవరు అంటే సోమనాథ్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. తర్వాత మణిపూర్లోని 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు రద్దు. చూడండి, మణిపూర్ స్టేట్ వ్యాప్తంగా 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేస్తున్నట్లుగా ఆఫీసర్స్ అయితే అనౌన్స్ చేశారండి. మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లాలో శనివారం సాయంత్రం 4 వ్యక్తులు ఓ ద్విచక్ర వాహనానికి నిప్పిపెట్టారు. స్థానిక దుకాణాలను మూయించారు. ఈ చర్యలను మత ఘర్షణలుగా దారి తీయొచ్చు అనే అనుమానం ఉండడంతో పోలీసులు ఇంటర్నెట్ సర్వీసెస్ని రద్దు చేశారు. కాగా కొండ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలంటూ తీసుకొచ్చిన మణిపూర్
హిల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ బిల్లు 2021ను వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తుందండి. ఏం చేస్తుందండి? ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో మణిపూర్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ బిల్ 2021ను అసెంబ్లీలో మీరు ప్రవేశపెట్టాలని చెప్తున్నారు. ఈ బిల్లు దేనికు అంటే మణిపూర్లో కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఉద్దేశించిన బిల్లు ఇది. దీన్ని అసెంబ్లీలో పెట్టడానికి ఆలస్యం చేయడం వల్ల సో ఈ ఘర్షణలు అయితే జరిగాయనే ఉద్దేశంతో మొత్తానికి అక్కడ ఇంటర్నెట్ను ఒక 4 days పాటు నిలిపివేయాలని అధికారులు అయితే 5 days పాటు అక్కడ ఇంటర్నెట్ని ఆపేయాలని మొత్తానికి డెసిషన్ అయితే తీసుకున్నారు. అది తర్వాత గూగుల్ సహాయంతో స్మారక కట్టడాల సరిహద్దులు మ్యాపింగ్. చూడండి, ఇక్కడ మీకు ఫోటోలో కనబడుతున్న వ్యక్తి జి కిషన్ రెడ్డి అండి. ఈయన ప్రజెంట్ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఈయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అదేంటో చూద్దాం. మన ఇండియాలో కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఉన్న మొత్తం 3600కు పైగా స్మారక కట్టడాల భద్రత కోసం ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించేందుకు వాటి సరిహద్దులను డిజిటల్ మ్యాపింగ్ చేయడానికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఓ ప్రణాళిక రచిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి గూగుల్ సహకరిస్తోందని, ఈ మేరకు సాంకేతిక దిగ్గజంతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు తెలిపారు. మన ఇండియాలో 3693 వారసత్వ స్థలాలు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షణలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా శుక్రవారం రాత్రి ఇక్కడ సుందర్ నర్సరీలో నిర్వహించిన కార్యక్రమంలో గూగుల్ సాంస్కృతిక శాఖ మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ ఇండియాకి ఉడాన్ ప్రాజెక్ట్ని ఆవిష్కరించారు. నేను చెప్పాను, ఇండియాకి ఉడాన్ అనే ప్రాజెక్ట్ని గూగుల్ చేపడుతుందని. మొన్న ఐ థింక్ అది 6th కరెంట్ అఫైర్స్లో నేను చెప్పాను ఇండియాకి ఉడాన్ ప్రాజెక్ట్ గురించి. గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా దేశం సాధించిన విజయాలను స్మరించుకోబోతున్నారు. ఈ 75 ఏళ్ళుగా కాలంలో భారత సుదృఢ శాశ్వత స్ఫూర్తి అనే ఒక ఇతివృత్తంతో దీన్ని చేపడుతున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం రక్షణలో ఉన్న 3600కు పైగా స్మారక కట్టడాల సరిహద్దులను డిజిటల్ మ్యాపింగ్ చేయడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గూగుల్ కలిసి పనిచేస్తున్నారు. దానివల్ల ఆయా స్థలాల్లో ఆక్రమణలు అనేవి ఉండకుండా మరింత మెరుగ్గా తనిఖీ చేయడానికి వీలవుతుంది. మన ఇండియాలో అత్యంత అరుదైన పురాతన పత్రాలను డిజిటలైజ్ చేసేందుకు కూడా ఇది యూజ్ అవుతుంది. స్మారక కట్టడాలు, చారిత్రక ప్రదేశాలను పరిరక్షించేందుకు పెద్ద ఎత్తున మానవ వనరులు అవసరం అవుతున్నాయి. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మనం ఈ స్థలాల సరిహద్దులను సులువుగా మ్యాపింగ్ చేయొచ్చని ఆయన చెప్తున్నారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 2 అంశాలు ప్రస్తావించారు. ఒకటి, సో మన ఇండియాలో ఉన్న 3693 వారసత్వ కట్టడాలను భద్రత కోసం ఆక్రమణలకు గురికాకుండా చూడడం కోసం డిజిటల్ మ్యాపింగ్ చేయడానికి సంబంధించి గూగుల్ మన ఇండియా కలిసి పనిచేస్తున్నాయనే ఒక విషయం ఒకటైతే, ఇంకొకటి గూగుల్ ఇండియాకి ఉడాన్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. అదేంటంటే మన దేశంలో ఉండే పర్టికులర్గా ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇండియాకి ఉడాన్ ఈ ప్రాజెక్ట్ దీని కింద ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సో మన ఇండియా అదేవిధంగా గూగుల్ కలిసి పనిచేయడానికి మొత్తం ఈ ప్రాజెక్ట్ అనేది పనిచేస్తుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ కింద మనము ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కింద ఉన్న అతి పురాతనమైన కట్టడాలు, వారసత్వ కట్టడాల గురించి డిజిటల్ మ్యాపింగ్, ఇతరితర సేవలన్నీ కూడా దీని ద్వారా గూగుల్ అయితే మనకు చేస్తుంది అనమాట. ఓకేనా? సో తర్వాత సిఎస్ఐఆర్ అతిపెద్ద ఇన్స్టిట్యూట్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి మన ఇండియాలో, చాలా గవర్నమెంట్ ఓన్డ్, అది కూడా ఇండిపెండెంట్ బాడీ. తొలి మహిళా డైరెక్టర్గా సీనియర్ శాస్త్రవేత్త కలై సెల్వి. చూడండి, తమిళనాడుకు చెందిన సీనియర్ సైంటిస్టు నల్లతండి సలై కల్వి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఓకేనా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. లిథియం అయాన్ బ్యాటరీ రంగంలో ఆమె చేసిన పరిశోధనలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ పదవిలో ఆమెను నియమించిందనమాట కేంద్ర ప్రభుత్వం. అండ్ ఆమె
ఐఆర్ డైరెక్టర్గా కూడా సెక్రటరీగా కూడా వ్యవహరిస్తారు. 2019 ఫిబ్రవరిలో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే సిఎస్ఐఆర్ కింద ఉండే సిఈసిఆర్ఐలో తొలి మహిళా సైంటిస్టు ఆమె కావడం గమనించాలి. అదే ఇన్స్టిట్యూట్లో ఆమె పరిశోధకురాలిగా కూడా వర్క్ చేశారు. తమిళనాడులోని తిరువెల్లివి జిల్లాకు చెందిన అంబసముద్రం కలైసెల్వి స్వస్థలం ఎలక్ట్రోకెమికల్ పవర్ సిస్టమ్స్పై 25 ఏళ్ల పాటు ఆమె వర్క్ చేశారు. ప్రస్తుతం వయాబుల్ సోడియం లిథియం సల్ఫర్ బ్యాటరీ సూపర్ కెపాసిటర్ల అభివృద్ధిపై దృష్టి సారించారు. నేషనల్ మిషన్ ఫర్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి కూడా తన వంతు సేవలు అందించారు. అండ్ 125 రకాల పరిశోధనలు చేశారు ఆమె ఇప్పటి వరకు. ఓకేనా, అది. సో ఆమె పూర్తి పేరు నల్లతండి కళాయిసెల్వి. ఓకే, తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలండి సిఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏంటి అండ్ అది ఏంటి, అదేవిధంగా దానికి ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ ఎవరు అండ్ ఉమెన్ సెక్రటరీ ఎవరు అండ్ ఆమె దేని మీద రీసెర్చ్లు చేసిందని కూడా అడగొచ్చు. అండ్ అదేవిధంగా సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ఉమెన్ సైంటిస్ట్ ఎవరని అడగొచ్చు. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తొలి 2 మంకీ పాక్స్ కేసుల్లోనూ A2 వైరస్ చూడండి, దేశంలో బయటపడిన తొలి 2 మంకీ పాక్స్ కేసుల్లో A2 వైరస్ రకం కారణమని భారత వైద్య పరిశోధన మండలి ICMR అదేవిధంగా జాతీయ వైరాలజీ సంస్థ NIV అధ్యయనం వెల్లడించిందండి. ఈ 2 సంస్థలు చేసిన అధ్యయనంలో మంకీ పాక్స్లోని A2 వైరస్ అనేది ఉందట. దానివల్లే మంకీ పాక్స్ అనేది వస్తుందని చెప్తున్నారు. కేరళ 2 బాధితులు UAE నుంచి కేరళకు తిరిగి వచ్చిన వారే. ఇది A2 ఐరోపాలో వ్యాప్తిలో ఉన్న మంకీ పాక్స్ వైరస్ కంటే చాలా డిఫరెంట్ అట. గత ఏడాది అమెరికాలో కనుగొన్న ఈ A2 రకం వ్యాధి ఉధృతంగా ఉన్న ప్రాంతాల్లో లేదు. ప్రస్తుతం మంకీ పాక్స్ వ్యాప్తికి ప్రధానంగా B1 రకం మెయిన్ రీజన్ అట. దానివల్ల ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. A2 వల్ల అయితే పెద్ద స్ప్రెడ్ లేదని చెప్తున్నారు. ఓకేనా, సో అయితే మొత్తానికి NIV సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ప్రజ్ఞా యాదవ్ ఈ విషయాన్ని తెలిపారు. అధ్యయన వివరాలు ఆన్లైన్ వేదిక రీసెర్చ్ స్క్వేర్లో ప్రచురించారు. మన ఇండియాలో ఇప్పటివరకు 9 మంకీ పాక్స్ కేసులు కాగా అందులో తొలి 2 కేసులపై జన్యు విశ్లేషణ చేసి ఈ విషయాన్ని అయితే బయట పెట్టారు. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది పెద్ద తీవ్రం కాదని చెప్తున్నారు. ఆ కాంగోలో అంటే ఆఫ్రికాలో ఉన్నంత తీవ్రమైన మంకీ పాక్స్ అయితే కాదు. మన ఇండియాలో ఫస్ట్ 2 కేసులు ఐడెంటిఫై చేసిన A2 వైరస్ అనేది చెప్తున్నారు. నెక్స్ట్ క్యాన్సర్ కణాలను బంధించే చికిత్స. చూడండి, క్యాన్సర్కి ఒక వినూత్న చికిత్సను అమెరికా సైంటిస్టులు తీసుకొచ్చారు. ఇది క్యాన్సర్ కణాలు ఏవైతే ఉంటాయి అంటే క్యాన్సర్కి రీజన్ అయ్యి ఏవైతే సెల్స్ ఉంటాయో వాటిని ఒకే చోట బంధించేస్తారనమాట. దాని ద్వారా అది బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవ్వదు. దీని ద్వారా మన బాడీలో ఇతర ప్రాంతాలకు క్యాన్సర్ వెళ్ళదు. కాలిఫోర్నియా వాషింగ్టన్ యూనివర్సిటీల పరిశోధకులు ఇది ఘనత సాధించారు. సైంటిస్టులు 19A11 అనే మెనాక్లోనల్ యాంటీబాడీని డెవలప్ చేశారండి. పేరు గుర్తుపెట్టుకోండి. ఇది ఈక్వాడ్రిన్ అనే ప్రోటీన్తో బంధం ఏర్పరుస్తుంది. కణాలు ఒకదానితో ఒకటి అతుక్కునేలా ఈ ప్రోటీన్ చేస్తుంది. దాన్ని బట్టి ఆ ప్రోటీన్లన్నీ ఒకే దగ్గర గుంపుగా ఉండిపోతాయి అనమాట. అంటే క్యాన్సర్ అనేది పర్టికులర్ ఒక ప్లేస్లో ఉండిపోద్ది కాబట్టి దాన్ని మనం ట్రీట్మెంట్ చేసి రిమూవ్ చేసేయచ్చు. బాడీ అంతా స్ప్రెడ్ అయితే దాన్ని ఎక్కడి నుండి తీయగలమండి? తీయలేం కదా. సో అలా మొత్తానికి ఒక కొత్త యాంటీబాడీని డెవలప్ చేశారు. దాని పేరు 19A11. ఓకే, 19A11 అనే ఒక కొత్త యాంటీబాడీని డెవలప్ చేశారు. గుర్తుపెట్టుకోండి. రక్తనాళాల నిర్మాణాన్ని పరిరక్షించడంలో ఇలాంటి పదార్థాలు చాలా యూజ్ అవుతాయి. అండ్ క్యాన్సర్ ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా చూస్తాయి. ఇన్ఫ్లమేషన్, దానికి సంబంధించిన క్రోన్స్ వ్యాధి, ఇన్ఫ్లమేటరీ బావెల్ డిసీజ్ వంటి రుగ్మతలు చికిత్సలో ఇది కీ రోల్ పోషిస్తుందండి. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంతవరకు తెలుసుకుంటే చాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, క్యాన్సర్ కణాలు అనేవి ఇక్కడ బాడీలో ఎక్కడ పడితే అక్కడ అలా కాకుండా ఈ కొత్త యాంటీబాడీ ఏం చేస్తుంది అంటే ఆ కణాలన్నింటినీ ఒకే దగ్గర ఇలా బంధించేస్తుంది అనమాట. ఇలా అతుక్కునేలా చేస్తుంది. అప్పుడు క్యాన్సర్ అనేది ఏదో ఒక పార్ట్లోనే ఉండిపోవడం ద్వారా బాడీ అంతటికీ స్ప్రెడ్ అవ్వదు. దీన్ని ఎవరెవరు తయారు చేశారంటే అమెరికాకి చెందిన సైంటిస్టులు అండి. అది కూడా కాలిఫోర్నియా, వాషింగ్టన్ ఈ 2 యూనివర్సిటీ సైంటిస్టులు దీన్ని డెవలప్ చేశారు. తర్వాత అమెరికా యుద్ధ నౌకకు భారత్లో మరమ్మతులు. అండ్ ఇదే ఫస్ట్ టైం చూడండి, మరమ్మతుల కోసం అమెరికాకు చెందిన యుద్ధ నౌక చార్లెస్ డ్రూ అనే యుద్ధ నౌక. ఇది అమెరికాకు చెందిన యుద్ధ నౌక. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆదివారం భారత్ వచ్చింది. చెన్నై కాటుపల్లిలోని L&T సంస్థకి చెందిన షిప్ యార్డ్లో ఇది ప్రజెంట్ ఉంది. మరమ్మతులు ఇతర సేవల కోసం అమెరికా నౌక ఒకటి మన దేశానికి చేరుకోవడం ఇదే ఫస్ట్ టైం రిపేర్ కోసం. మన ఇండియాలో తయారీకి ఇది పెద్ద ఊతమని రక్షణ మంత్రిత్వ శాఖ చెప్తుంది.
రెండు దేశాల మధ్య వృద్ధి చెందుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది కొత్త కోణాన్ని జోడించిందని చెప్పారు. ఈ నౌక నిర్వహణ కోసం ఎల్ఎన్టీ షిప్ యార్డ్కు అమెరికా నౌకాదళం కాంట్రాక్ట్ ఇచ్చిందండి. ఓకే, అండ్ చార్లెస్ డ్రూ యుద్ధ నౌక ఇక్కడ 11 రోజుల పాటు ఉంటుంది. అండ్ ఈ సందర్భంగా రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ మాట్లాడుతూ యుద్ధ నౌకల కోసం అధిక సామర్థ్యం కలిగిన డీజిల్ మెరైన్ ఇంజిన్ రూపకల్పనకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం 70% నిధులు ఇస్తుంది అని, అండ్ 2 నుండి 3 ఏళ్లలో 6 మెగావాట్ల అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన మెరైల్ డీజిల్ ఇంజిన్లు కూడా మన ఇండియా డెవలప్ చేయబోతుంది ఫ్యూచర్లో. దాని గురించి ప్రస్తావించారు ఆయన అంతే. ఓకే, దానివల్ల ఏంటంటే బెటర్ ఇంజన్స్ని మనము సీలో వదలొచ్చకపోయి, అంటే బెటర్ ఇంజిన్ ఉండే ఈ మెరైన్ డీజిల్ ఇంజిన్లు మనము ఫ్యూచర్లో మన ఇండియన్ ఓషన్లో వదలవచ్చు. దాని ద్వారా మనకి చాలా యూజెస్ ఉంటాయి. తర్వాత ఇవ్వండి, ఇదే మనం చెప్పుకున్న ఈ అమెరికాకి చెందిన నౌక అనమాట. సో ఈ నౌక పేరు మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఎక్కడో దగ్గర యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనము ఆ షిప్ పేరు ఏంటి, అది ఎవరికి చెందింది, అది మన ఇండియా ఎందుకు వచ్చింది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటివి కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఓకేనా, దీని పేరు చార్లెస్ డ్రూ ఈ షిప్ పేరు. తర్వాత మిస్ ఇండియా యూఎస్ఏగా గుర్తుపెట్టుకోవాలి మీరు. మిస్ ఇండియా అండ్ యూఎస్ఏగా, మిస్ ఇండియా యూఎస్ఏగా ఆర్యా వాల్వేకర్, ఈమె ఆర్యా వాల్వేకర్. చూడండి, భారతీయ అమెరికన్ యువతి ఆర్యా వాల్వేకర్ 18 సంవత్సరాల ఈమెకి మిస్ ఇండియా యూఎస్ఏగా ఎంపికయ్యారు. న్యూజెర్సీలో నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచి అందాల కిరీటాన్ని ఆమె సాధించారు. 3 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో 30 రాష్ట్రాల నుంచి 74 మంది అటెండ్ కాగా మొత్తానికి ఈమైతే విన్ అయ్యిందండి, ఆ కిరీటాన్ని అయితే అందుకుంది. అండ్ మిసెస్ ఇండియా యూఎస్ఏగా అక్షయ్ జైన్ వాషింగ్టన్, మిస్ టీన్ ఇండియా యూఎస్ఏగా తన్వి గ్రోవర్ కూడా ఎంపికయ్యారు ఈమెతో పాటు. మిస్సెస్ ఇండియా, మిస్ ఇండియా యూఎస్ఏ, మిస్సెస్ ఇండియా యూఎస్ఏ, మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ. ఓకే, ఇలా 3 విభాగాల్లో ఒక్కొక్కరు ఎంపికయ్యారు. తర్వాత ఫిడే ఉపాధ్యక్షుడిగా వీసీ అంటే విశ్వనాథన్ ఆనంద్, ఈయన మన ఇండియా చెస్ గ్రాండ్ మాస్టర్ అనమాట. అయితే చూడండి, ఆటగాడిగా చదరంగ ప్రపంచంపై తనదైన మంచి ముద్ర వేసుకున్న విశ్వనాథ్ ఆనంద్ ఇప్పుడు ఆట పాలకుడిగా, అంటే ఆటలను పర్యవేక్షణ లేదా పాలించే వ్యక్తిగా మారాడు. సో ఆదివారం అంతర్జాతీయ చెస్ సమైక్య, దీన్నే మనం ఫిడే అంటామండి, ఫిడే. సో అంటే ఇంటర్నేషనల్ వైడ్గా అంటే ఇది ఒక ఫెడరేషన్ అన్నమాట చెస్కి. ఓకే, అండ్ ప్రస్తుత అధ్యక్షుడు అక్కాడి ద్వోర్కోవిచ్ మళ్ళీ గెలిచాడండి. సో కాబట్టి అంటే మీకు అర్థమవుతుందా, ఉపాధ్యక్షుడిగా మన విశ్వనాథ్ ఆనంద్ గారు ఉంటే ఇప్పటికే అధ్యక్షుడిగా ఉన్న గుర్తుపెట్టుకోండి, అక్కాడి ద్వోర్కోవిచ్ మళ్ళీ ఆయన అధ్యక్షుడిగా అపాయింట్ అయ్యారు. కాకపోతే ఈసారి వైస్ ప్రెసిడెంట్ మాత్రం మారారు. అది మన ఇండియాకి చెందిన వ్యక్తి కావడం చాలా విశేషం. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆనంద్ దోర్కోవిచ్ ప్యానల్ సభ్యుడు. దోర్కోవిచ్కు 150 ఓట్లు రాగా అతడి ప్రత్యర్థి ఆండ్రీ బారిస్పోలెట్స్కు 16 ఓట్లే వచ్చాయి. ఒలింపియాడ్ సందర్భంగా ఫిడే ఎన్నికలు నిర్వహించారనమాట. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో టైటిల్ గెలిచిన ఆనంద్ ఇటీవల తాను ఆడే టోర్నమెంట్ల సంఖ్యను బాగా తగ్గించుకున్నాడు, కోచింగ్పై దృష్టి పెట్టాడు. అండ్ భారత 75వ గ్రాండ్ మాస్టర్గా ప్రణవ్. సో ప్రణవ్ భారత 75వ గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు. చెన్నైకి చెందిన ఆటగాడు తాజాగా లింపియాడే చెస్ ఓపెన్లో చివరి గ్రాండ్ మాస్టర్లో నార్మన్ సంపాదించాడు. ఇది ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. 75వ గ్రాండ్ మాస్టర్గా మన ఇండియాకి ఎవరయ్యారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో ఫిడే వైస్ ప్రెసిడెంట్ ఎవరు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ప్రెసిడెంట్ అవుతారని అందరూ అనుకున్నారు, కానీ సో వైస్ ప్రెసిడెంట్తో సరిపెట్టుకున్నారు. ఏమో ఫ్యూచర్లో ప్రెసిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ టైం. తర్వాత హాకీలోకి కంచు, 16 ఏళ్ల తర్వాత అమ్మాయిల జట్టుకు పథకం. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టిందని చెప్పాలి. 16 ఏళ్ల విరామం తర్వాత కామన్వెల్త్ క్రీడల్లో ఆఫ్టర్ 16 ఇయర్ తర్వాత మనం పథకం సాధించాం. కెప్టెన్ సవితా పునియా అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ను ఓడించి మనం గెలవడం జరిగింది. ఏం గెలిచాం? కాంస్య పథకాన్ని గెలుచుకున్నాం. భారత నిర్ణీత సమయంలోనే గెలవాల్సింది, కానీ మ్యాచ్ మరో 30 సెకండ్లు ముగుస్తుండగా ప్రత్యర్థికి గోల్ కొట్టే అవకాశం ఇచ్చారు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన మన ఇండియా ఈ మ్యాచ్తో ఎంతో పట్టుదల ప్రదర్శించింది. 29వ నిమిషంలో సలీమా టేటే కొట్టిన గోల్తో ఆధిక్యంలోకి మనం వచ్చాం. ఇది అయితే సో మొత్తానికి కివీస్ గోల్ కీపర్ ఓహ్లోను గుర్జిత్ బోల్తా కొట్టించలేకపోయింది. ఆ మ్యాచ్ వల్ల మనం కాశంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందనమాట. అయితే మొత్తానికి వచ్చేసి మనము
బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ 2022 గేమ్స్లో 16 సంవత్సరాల తర్వాత ఆ మహిళల హాకీ జట్టు మొత్తానికి కాంస్యం అయితే గెలుచుకుంది. అది గుర్తుపెట్టుకుంటే చాలు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ని అవార్డ్స్ ఉన్నాయే, ఇన్ని మెడల్స్ వస్తున్నాయే బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్లో, అవన్నీ ఇంపార్టెంటా నాయన అంటే ఇంపార్టెంటే. చదవక తప్పదనే చెప్తాను నేనైతే. గుర్తుపెట్టుకోవాల్సిందే. కాకపోతే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన టాప్స్ కూడా ఉంటాయి. కొన్ని టాప్వి అంటే పేపర్ని బట్టి మనం అండర్స్టాండ్ చేయాలి. పేపర్ హార్డ్గా ఇచ్చాడంటే మనం లాక్ చేస్తారు. చాలా అంటే కాంస్య పథకం గెలుచుకున్నారు, ఇది గెలుచుకున్నారు, ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతారు. అది కాకుండా మనకి ఈజీ వేలో మనల్ని పేపర్ వదిలేయాలనుకోండి క్వశ్చన్లో ఏం చేస్తాడంటే, సో ఫస్ట్ టైం ఏ టీం గెలిచింది, ఫస్ట్ టైం మనం ఎందులో గెలుచుకున్నాము, కామన్వెల్త్ గేమ్స్లో ఫస్ట్ టైం మెడల్ ఎందులో గెలుచుకున్నాం, లేదా కామన్వెల్త్ గేమ్స్ 2022లోనే ఫస్ట్ మెడల్ దేని నుండి వచ్చింది, లేదా ఫైనల్గా అయిన తర్వాత ఎన్ని మెడల్స్ మనం సాధించాం, ఇందులో కాంస్యాలు ఎన్ని, రజతాలు ఎన్ని, స్వర్ణాలు ఎన్ని అని అడుగుతాడు. ఈజీ. అదే కష్టం అనుకోండి, వీళ్ళు ఏ పథకం గెలిచారు, వీళ్ళు ఏ పథకం గెలిచారు అని అడుగుతారనమాట. ఇలా ఉంటాయి. ఓకేనా? సో అది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గైస్ ఈరోజు యొక్క ఓవరాల్ పేపర్ అనాలిసిస్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.